నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము అనేక దినాల నుంచి పరమగీతాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథములోని సత్యాలు అనేక దినాల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఈ వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి ఆ వాక్యాన్ని ఈ సమయంలో మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మరలా చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలండి ఈ లేఖన భాగం. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళ చదవబడినటువంటి లేఖన భాగములో ఈ దినమున మనము ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఇక్కడ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించి ఉన్నాడు. మొదటిది ఏంటంటే ద్రాక్ష తోటలు, రెండవది పూతపట్టి ఉన్నటువంటి ద్రాక్ష తోటలు, మూడవది నక్కలు, నాలుగవది గుంట నక్కలు. ఏంటి ఈ 4 గురించి ప్రభు చిత్తమైతే చాలా క్లుప్తంగా మనము ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దయచేసి ఈ సమయంలో మనమందరము కూడా ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగము గురించి అనేక సార్లు మనము ఈ పరమగీతముల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలో చాలా మందికి వాక్యము అర్థం కాని వారికి కొన్ని విషయాలు ఈ రీతిగా అర్థమవుతాయి. ఏంటంటే సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ఈ పరమగీతాల గురించి అనేక మంది కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మన సంఘముతో ఈ పరమగీతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మనలో కూడా అట్టివారు ఉన్నారేమో. ఈ పరమగీతాలు చదువుతున్నప్పుడు ప్రియుడేంటి, ప్రియురాలేంటి, నావాడేంటి, నావాడే నాది ఏంటి, స్వరం ఎంత మధురంగా ఉంది, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎవరినన్నా ఎదురు నిలబడి సంఘానికి వచ్చే స్త్రీలను నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అంటే ఏం చేస్తారు వాళ్ళు? పురుషులైతే పర్లేదులే, ఏంటి పాస్టర్ గారు ఇలా అంటున్నాడు అందంగా ఉన్నాడని. మా పాస్టర్ గారు ఏంది సంఘంలో చేరిన వాళ్ళందరినీ పట్టుకొని అందంగా ఉన్నాడు, నా ప్రియురాలా, నా ప్రియుడా అని మాట్లాడుతున్నాడని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రియమైన వారలారా, పరిశుద్ధ లేఖన భాగం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ప్రియుడైన క్రీస్తు గురించి ప్రియురాలైనటువంటి వధువు సంఘము పాడుతున్నటువంటి పాట గురించి ఈ సంభాషణ జరుగుతూ ఉంది. ప్రియుడు ప్రియురాలు గురించి, ప్రియురాలు ప్రియుడు గురించి పాడుకుంటున్నటువంటి ఒక మంచి ప్రేమ గీతము సందేశముగా మనకి లిఖించి మన యొక్క చరిత్రకారులు ఈ రీతిగా మనకి అందించారు. అందుకే పరమగీతము మనము ధ్యానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఈ పరమగీతాలు మనం వింటూ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కంటిన్యూషన్ ని మనము విడిచిపెట్టకూడదు. కాబట్టి దయచేసి ఒకవేళ మీరు ఎవరన్నా ఈ పరమగీతాలు వింటూ ఉంటే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. చివరి వరకు ఈ లేఖన భాగాలు మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము మధ్యలో వింటే లేదా మొదటి విని మధ్యలో విడిచిపెట్టి మధ్యలో విని చివరిగా మనకి అర్థం కాదు. కాబట్టి మనము ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీకు ఎన్ని పనులున్నా కానీ ఆరాధనకి రావాల్సిందిగా మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్లుప్తంగా ఈ దినమున ఈ 4 మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఇక్కడ 4 విషయాలు. ద్రాక్ష తోట, పూత పట్టి ఉన్నటువంటి ద్రాక్ష తోట, రెండవది నక్కలు, గుంట నక్కలు. కాబట్టి ఈ దినమున మనము ఈ 4 విషయాలు మనము ధ్యానం చేస్తాం. ఒకవేళ మనలో ఎవరన్నా చాలా సార్లు మాట్లాడుకుంటూ మనము ఏమనుకుంటామంటే, వాడు పెద్ద నక్కండి, వాడు నక్క. నక్కకి ప్రాధాన్యత ఏంటి? వాడు నక్కండి, వాడు పులి అనం. మనం ఏమంటాం? నక్క. నక్క అంటే ఏంటి? ఏంటి నక్క? జిత్తులు మారిందా? నక్కేం చేస్తుంది? ఎవరినైనా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది నక్క. అయితే పరిశుద్ధ గ్రంథములో ఆ నక్కని ఎందుకు చేర్చాడు దేవుడు? ఈ నక్క గురించి మనము కొంత
సంభాషణ మనం తెలుసుకుందాం. అయితే మన ద్రాక్షల గురించి చూద్దాం. ఇప్పుడు మన ద్రాక్షలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడి. ఇప్పుడు మన ద్రాక్ష తోటలు అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అయితే ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే మన ద్రాక్ష తోటలు, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు, ఈ మాట ఎవరు వాడుతున్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ మాటను ఉపయోగిస్తున్నాడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. మన ద్రాక్ష తోటలు ఎవరితో చెప్తున్నాడు? ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులతో చెప్తున్నాడా? ఎవరితో చెప్తున్నాడు? మన అంటే తనతో ఎవరిని కలుపుకున్నాడండి? తనతో ఎవరిని కలుపుకున్నాడు? మన అంటే ఇప్పుడు మన సంఘం అంటామా, మా సంఘమే అంటామా? మన సంఘం అంటే ఎవరున్నారండి? అందరం ఉన్నాం ఇందులో. కాబట్టి మన ద్రాక్ష తోట పూత పట్టి ఉన్నది, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, పూత పట్టి ఉన్నవి. కాబట్టి ఈ ద్రాక్ష తోటలను, ఇప్పుడు పూత పట్టినటువంటి ద్రాక్ష తోటలను చెడపడానికి నక్కలు వచ్చాయి. కాబట్టి నక్కల్లో కూడా గుంట నక్కలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గుంట నక్కలను పట్టుకొని ఏం చేయాలి? మనము చంపివేయాలి వాటిని, లేకపోతే పూత పాడైపోతుంది. ఈ సమయంలో ప్రియమైన వారలారా, మన అనగా ప్రభువు సంఘము కలిసి సేవ చేయుచున్నారు అనే విషయాన్ని రుజువుపరుస్తుంది. అయితే జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో మన అనే పదాన్ని దేవుడు సంఘముతో కలిసి పంచుకుంటున్నాడు. ప్రభువు సువార్తను మనకు అప్పగించాడు కదా. ఈ సువార్తను ఆయన చేసి వెళ్ళింది భూమి మీద. ఆయన శిష్యుల ద్వారా సంఘము ద్వారా ఇప్పుడు సువార్త వెదజల్లబడుతుంది. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి ఆ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి కాబట్టి అవి చెడిపోకుండా మనము కలిసి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నక్కలను, గుంట నక్కలను పట్టుకున్నాం రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అనంటే, సంఘము కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంది కదా. సువార్తను ప్రకటిస్తూ సంఘము చిన్న చిన్న సంఘాలను ఏర్పరుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు సంఘాలకి ఏమైందండి? పూత పట్టే కాలం వచ్చింది. సంఘానికి పూత పట్టే కాలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు సువార్థికులు, సేవకులు కలిసి, అంటే సంఘమంతా కలిసి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ సువార్త ద్వారా ఏర్పరచబడినటువంటి విశ్వాసుల ద్వారా ఆ ప్రాంతంలో ఒక చిన్న సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ప్రభు కలుగు చేసుకుంటూ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. మన అంటే దీంట్లో అర్థం ఏంటంటే ప్రభువు, సంఘము, విశ్వాసులు, సేవకులు, పరిశుద్ధులు అందరూ కలిసి ఏర్పరచబడినటువంటి సంఘము ఇప్పుడు పూత పట్టే కాలములో ఉంది. కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనము నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. సంఘము ఎలాంటి పరిచర్య చేస్తూ ఉందో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనాన్ని ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. అయితే 1 కొరింథీ పత్రిక 3:9 కూడా ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను కొంచెం త్వరగా ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని జత పనివారిగా సంఘాన్ని దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు సంఘము చేయాల్సిన పని, ప్రభు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పూత పడుతున్నటువంటి ఆ ద్రాక్ష తోటలను కాపాడాలి, కావలి కాయాలి. కాబట్టి ప్రభు సంఘాన్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ సంఘము ఎలా స్థాపించబడింది, లేదా ద్రాక్ష తోట ఎలా స్థాపించబడింది జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో 2 విషయాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. అంజూరపు చెట్టు అంటే అది యూదా సంఘమునకు సాదృశ్యము. ద్రాక్ష చెట్టు అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యము. మొదటిగా అంజూరపు చెట్టు అంటే యూదా సంఘమునకు సాదృశ్యము. ద్రాక్ష చెట్టు అంటే అది క్రైస్తవ సంఘానికి సాదృశ్యమైనది. ప్రియమైన వారలారా, అయితే ఈ ద్రాక్ష వనము లేదా ద్రాక్ష తోటను ఇప్పుడు కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరము నుంచి సంఘానికి సూచన ఇస్తూ ఉన్నాడు. ఆ సూచన ఎలాంటిది అనంటే, పరిచారకుడుగా ఉండి సువార్త ద్వారా, వాక్యము ద్వారా, అద్భుతాల ద్వారా, ప్రవచనాల ద్వారా, అదే రీతిగా ఆశ్చర్య కార్యాల ద్వారా, స్వస్థత ద్వారా సంఘములో
దేవుడు అనేక కార్యాలు జరిగించడం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకున్న సేవకుల ద్వారా జరిగించడం ద్వారా సంఘాన్ని కట్టినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అయితే ఈ సమయంలో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పాను ఒక మాట, అంజూరపు చెట్టు లేదా అంజూరపు తోట అంటే యూదుల సంఘము, యూదా సమాజము యొక్క సంఘము. కాబట్టి ఇప్పుడు ద్రాక్ష చెట్టు లేదా ద్రాక్ష వనము లేదా ద్రాక్ష తోట అంటే క్రైస్తవ సంఘం అని మీకు తెలియపరిచాను. ఇప్పుడు ద్రాక్ష వనములో పూత పట్టిందంట. ద్రాక్ష పూత పట్టిన తర్వాత, ఇప్పుడు పూత పట్టినప్పుడు ద్రాక్షలు ఎలా ఉంటాయండి? ఏ చెట్టు అయినా కానీ పూత పట్టింది అనుకోండి, ఎలా ఉంటుందండి? దానికి చెప్పాలి. ఏమైంది? పూత పడితే ఏమైద్దమ్మా? ఏమైంది చెప్పండి అమ్మా. అర్థం కాల, గట్టిగా చెప్పాలి. పూత పడితే ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. వెరీ గుడ్, మంచి ఆన్సర్ చెప్పారు. రెండవది, ఇప్పుడు పూత పట్టిన తర్వాత ఏమైందండి? మంచి సువాసన ఇస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు పూత పట్టిన తర్వాత ఇప్పుడేంటి? మూడోది ఏం జరుగుతుంది? ఆకర్షిస్తుంది అనేక మందిని. అవునా? ఆకర్షించినప్పుడు అది మంచివారిని ఆకర్షిస్తుంది, చెడ్డవారిని ఆకర్షిస్తుంది. అంటే మంచివారు ఎంజాయ్ చేస్తారు, అబ్బా ఎంత మంచి పూత వచ్చిందండి ఇక్కడ, అబ్బా ఈ చెట్టుకి చక్కని పూత వచ్చిందే అని చెప్పని అనుకుంటారు. అయితే చెడ్డవారు ఎలా ఆలోచిస్తారండి? ఆ పూతని రాల్చేయాలని ఆశపడతారు. కొంతమంది చిన్న బిడ్డలను కూడా ముద్దు పెట్టుకుంటారు. ఎలా ముద్దు పెట్టుకుంటారండి? బిడ్డ అందంగా ఉంటే ఏం చేస్తారు? ఏడిపిచ్చి ముద్దు పెట్టుకుంటారు. అవునా? ఇక్కడ పట్టుకొని గట్టిగా గిచ్చి, లేదా మూతి పట్టుకొని గట్టిగా గిచ్చి, తొడలు పట్టుకొని గిచ్చి, అదొక ఆనందం వాళ్ళకి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అందంగా ఉన్నటువంటి ద్రాక్ష తోట కనబడుతుంది దేవుని యొక్క సన్నిధిలో. అయితే ఈ అందంగా ఉన్నటువంటి ద్రాక్ష తోట క్రైస్తవ సంఘాలు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అయితే బైబిల్ గ్రంథములో మీకు తెలియచెప్పినటువంటి ఈ సంఘటన గురించి నేను ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. ఏంటంటే దానికి రుజువు యోహాను సువార్త 15:1 ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి? నేను నిజమైన ద్రాక్షావళిని. కాబట్టి ద్రాక్షావళి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సంఘం ఎవరు? ద్రాక్షావళితో ఉన్నటువంటి అంటుకట్టబడినటువంటి కొమ్మలు, రెమ్మలు, తీగలు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ తీగలు ఎలా ఉంటాయంటే, యేసుని పోలి నడుచుకునేవారే తీగలు, యేసుని కలిగి జీవించేవారే ఆ తీగలు. యేసుతో అంటకట్టబడి ఏకకాండముగా వారు కొనసాగగలిగిన వారే ద్రాక్ష తీగలుగా దేవుని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, ఇలాంటి ద్రాక్ష వల్లులు గల సంఘాలు ఎలా ఉంటాయంటే, ద్రాక్ష తోటలుగా అనేకమైన ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉంటాయి. అయితే ప్రియమైన వారలారా, ఈ విస్తరణ జరగడానికి ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘాలు విస్తరించబడ్డాయి, సంఘాల్లో సేవ విస్తరించబడింది. కాబట్టి ఇప్పుడు దేవుని సేవను, దేవుని సంఘాలను ద్రాక్ష తోటలుగా దేవుడు భావిస్తూ మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాట మాట్లాడుతున్నాడంటే, రండి రండి. కాబట్టి సంగమా, ప్రియమైన సంగమా, ఈ ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి. ఈ ద్రాక్ష వనములో పూత చాలా అందంగా ఉంది, పూత సువాసననిస్తూ ఉంది, పూత ఆకర్షణనిస్తూ ఉంది. కాబట్టి దీన్ని చెడపడానికి మంచివారు వస్తారు, చెడ్డవారు వస్తారు. కాబట్టి ఇప్పుడు సంఘములో మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటి ఆ విషయం అంటే, మనమందరము కలిసి, ఇప్పుడు ఎవరు మనమందరం అంటే, నేను పరిశుద్ధాత్ముని, మీరు సేవ చేస్తున్నవారు, మనమందరము కలిసి ఈ పూతను చెడగొడుతూ ఉన్నటువంటి నక్కలను, గుంట నక్కలను మనం పట్టుకోవాలి. పట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? వలపన్నాలి. వలపన్నాలంటే ఏం చేయాలి? సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసము కలిగి జీవించాలి. ఇప్పుడు ఆత్మీయ అర్థంలోకి మనం వెళితే, ఈ దినమున పూత ఎలాంటి పరిస్థితిని సూచిస్తుందంటే తెలుసా? క్రైస్తవ విశ్వాసి ఆత్మీయ స్థితిని ఈ పూత సూచిస్తూ ఉంది. అయితే సంఘములో మొదటిగా రక్షణలోకి వచ్చిన వారు, సంఘములో మొదటిగా ప్రభువుని అంగీకరించిన వారు, పూత ఎలా ఉంటుందో అలా అందంగా కనబడతారు. వారు ఎలా ఉంటారండి? సంఘములో మొదటిగా రక్షణలోకి వచ్చిన విశ్వాసి,
సంఘములో మొదటిగా విశ్వాసములో ఎదుగుతున్నటువంటి విశ్వాసి, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతున్నటువంటి విశ్వాసి మొదటిగా ఎలా కనబడతాడంటే పోత ప్రారంభ జీవితము ఏమవుతుంది? చాలా అందంగా కనబడుతుంది. చర్చికి తలుపులు తీయకముందే వచ్చి బైబిల్ సంఖ్యలో పెట్టుకొని నిలబడతారు వాళ్ళు. ఏంటి చర్చికి? నాకు ఒక బాధ కలుగుతుంది మిమ్మల్ని చూస్తే. ఏంటంటే ఆ బాధ, మీరందరూ కూడా క్రైస్తవులేనా? చేతులు పైకెత్తండి. క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు పైకెత్తండి. మధ్యలో ప్రభువుని నమ్ముకున్న వారిని తర్వాత అడుగుతాను. చిన్నప్పటి నుంచి మా తండ్రులు తాతల కానించి క్రైస్తవులమి అన్న వారందరూ చేతులు ఎత్తండి పైకి. సగం చేయి ఎత్తారు, పైకెత్తాలి, ఇంకా చేయి పైకెత్తాలి. సరే, దించుదామా? మిగతా వాళ్ళు మేము క్రొత్తగా ప్రభుని అంగీకరించాము ఈ మధ్య కాలంలోనే, లేదా ఒక 5 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం ప్రభువుని అంగీకరించామన్న వారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఈ మధ్య కాలంలో ప్రభువుని అంగీకరించినాడు. వెరీ గుడ్ అమ్మ. మీరు రెండింటికి ఎత్తారేంటి? రాజేశ్వరమ్మ గారు రెండింటికి ఎత్తారేమి అంటే మీరు చిన్నప్పటి నుంచి క్రైస్తవులా? మధ్యలో నమ్మారు ప్రభువుని. సరే, కూర్చోండి. అయితే ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనలో ఏం కొరవడిందండి? ఇప్పుడు చెప్పండి, ఏం కొరవడింది? మీరే చెప్పండి. మీరు చేస్తుందో నాకు ఎలా తెలుస్తుంది? ఏం జరుగుతుందండి అమ్మా? నిర్లక్ష్యం ఒకటి, ఒక ఆన్సర్ వచ్చింది. రెండవది చెప్పండి అమ్మా. చిన్నప్పటి నుంచి ప్రభువుని అంగీకరిస్తున్న వాళ్ళలో నిర్లక్ష్యం వచ్చింది, మంచిదే. రెండవది ఏంది? గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. అటు తరువాత వచ్చినటువంటి ఏశావుకి ఏమైందమ్మా? ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. తర్వాత వచ్చిన ఏశావు ఏమయ్యాడు? ఆశీర్వాదాలు కోల్పోయాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, నేను ఇప్పటికి వచ్చి నేను చాలాసార్లు ఇదే మాట చెప్తున్నాను. 3 సంవత్సరాలు నిండిపోతే ఎవరన్నా వచ్చి చర్చిలో మా సంఘస్థులంతా ఈ రీతిగా మోకరించి ప్రార్థన చేస్తారు అని అంటే నేను చూద్దాం ఆ సన్నివేశం. అంటే నేను బ్రతికి ఉండగా అది జరిగేది కాదు అనేది నాకు చిన్నగా అర్థమవుతుంది. అయినా నేను దేవుని దగ్గర మొరపెడుతున్నాను. మా సంఘం వచ్చి పురుషులు ఈ పక్క, స్త్రీలు ఆ పక్క ప్రార్థనలో ఉంటారు. మా పాస్టర్ గారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఆయనకి, ఆయన కుటుంబానికి క్షేమం దయచే ప్రభా, సిద్ధపరచయ్యా, మాకు ఈ దినమున వర్తమానం ఏం మాట్లాడాలో మేము ఆసక్తిగా ఉన్నాం ప్రభా అని ముందు వస్తారేమోనంటే, పాస్టర్ గారు వచ్చిన తర్వాత కూడా మీరు వస్తున్నారు. ఆరాధన పాట అయిన తర్వాత కూడా మీరు వస్తున్నారు. ఒకవేళ మీదేమన్నా నాకంటే దూరమా అంటే అలా కూడా కాదు. ఎన్నిసార్లు చెప్తున్నానో ఈ మాటను, ఇన్నిసార్లు చెప్పినా మీరు లోబడట్లా. ఎన్నిసార్లు చెప్పినా మీరు లోపడట్లా. ఎన్నిసార్లు మీతో మాట్లాడినా మీకు ఆ విషయం అర్థం కావట్లేదా? అర్థమయ్యి కూడా నిర్లక్ష్యంగా ఉన్నారా? 9 గంటలకు వస్తున్నారు, 9:30కు వస్తున్నారు, 10కి వస్తున్నారు. ముందొచ్చి కూర్చొని సంఘములో ప్రార్థన చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉండేవారు? మీకు ఇందాక విజ్ఞాపన ప్రార్థన సమయంలో మీరు రాలేదు కాబట్టి మీకు ఒక విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. భారతదేశంలో ప్రతి గంటకి 4 క్రైస్తవులు చంపబడుతున్నారంట. ప్రస్తుతము భారతదేశము క్రైస్తవులను హింసించే స్థానములో మొదటి స్థానం ఉందంట. దాని గురించి మేము ప్రార్థన చేస్తాం. 4 చంపబడుతున్నారంట. ప్రతి గంటకి 4 చంపబడుతున్నారంట క్రైస్తవులు. వారు సేవకులైతేనేమి, మిషనరీలు అయితేనేమి, క్రైస్తవ విశ్వాసులైతేనేమి చంపబడుతున్నారంట. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందండి? ఎవరి వల్ల జరుగుతుంది ఇది? చెప్పాలి మీరు. ఎవరి వల్ల అమ్మా? ఎవరి వల్ల? ఈ హత్యా నేరము ఎవరిది? ఎవరి మీద వేస్తాడు రేపొద్దున దేవుడు? ఈ నేరానికి బాధ్యులు ఎవరు? నేనే. ఎస్, ఒప్పుకుంటున్నారు. దేవుడు కనికరిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు దేవుడు. కాబట్టి ఎందుకో తెలుసా? నువ్వు లేచి ప్రార్థన చేయట్లేదు. నీలో ఉజ్జీవము చల్లారిపోయిన స్థితిలో ఉన్నావు. నేటి దినములలో క్రైస్తవ విశ్వాసి మా తాతల కాడి నుంచి
మా నాన్నల కాడి నుంచి ఓ అబ్బా ఇట్లాంటి పాస్టర్ని ఎంతమందినో చూశాను, ఇట్లాంటి సేవకుల్ని, ఇట్లాంటి సంఘాలను ఎంతమందినో చూశాను నేను. కాబట్టి నేను ఎప్పటి నుంచో సేవకుని, నేను ఎప్పటి నుంచో మా తాతకాడి నుంచి నేను క్రైస్తవ జీవితము జీవిస్తున్నానని చెప్తున్నా. నీకు ప్రార్థన రావట్ల, క్రమశిక్షణ లేదు నీ జీవితంలో. ఇదేనా మీ తాతలు తండ్రులు నీకు నేర్పించిన విధానము? ఇదేనా వారు ప్రభుని అంగీకరించిన విధానం? ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మీకు ఒక బాధ్యత దేవుడిచ్చాడు. ఈ ప్రాంతంలో క్రైస్తవ కుటుంబాలు భద్రము చేయాలి, భద్రపరచబడాలి. భారతదేశంలో ఇటు పరిస్థితులు మార్చబడాలి అంటే నిద్రపోతున్నా నువ్వు లేచి రావాలి. నువ్వు నిద్రనే చంపుకోలేవు, ఆకలిని చంపుకోలేవు, దేన్ని చంపుకోలేవు. నువ్వు ఎలా పరలోక రాజ్యానికి వెళ్తావు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడంటాడు. క్రొత్తగా జన్మించిన శిశువుకి ఆకలి తెలియదు, కొత్తగా జన్మించిన శిశువుకి స్వార్థము తెలియదు, కొత్తగా జన్మించిన శిశువు పరిశుద్ధుడుగా జీవిస్తాడు. ద్వేషము తెలియదు, ఈర్ష్య తెలియదు, పగ తెలియదు. అందుకే దేవుని వాక్యం ఆ రీతిగా మాట్లాడుతుంది. లేచిన కానించి వాడిని చూస్తే వీడికి బాధ, వీడిని చూస్తే వాడికి బాధ. నా మాట వినలేదని ఒకడు, నా మాట ఆలకించలేదని ఒకడు, నన్ను పిలవలేదని ఒకడు. ఎవరిని పిలుస్తామండి సంఘములో? దేవుడు మీతో మాట్లాడిన రీతిగా ఇంకా అన్యులతో కానీ మాట్లాడితే వారు ఎప్పుడో దేవుణ్ణి అనుసరించేవారట. మంచి మందిరము లేదు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మీ అందరి సహకారంతో మంచి మందిరాన్ని దేవుడు ఇస్తే, ఆ మందిరము లేకుండా రూములో ఆరాధిస్తున్నప్పుడన్నా బాగున్నారు మీరు. మందిరం వచ్చిన తర్వాత ఇంకా మీలో నిర్లక్ష్యం వచ్చేసింది. ఆరాధనకి రండి అంటే ఆరాధనకి రావట్లేదు, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయట్లేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప ప్రార్థన చేయడానికి ఆ భయం వేస్తుంది మిమ్మల్ని పిలవాలంటే. ఎందుకంటే ప్రార్థన చేయడానికి మిమ్మల్ని పిలిస్తే ఒకవేళ వచ్చే ఆదివారం రారేమో మీరని. మీ ప్రార్థన జీవితము దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నా నేను అనుకుంటున్నాడు. నాకేమిలే, నా కుటుంబానికి ఏమిలే, నా బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకేం పర్లేదు, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని ఈ రీతిగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాం మనమంతా కూడా. ఈరోజు హత్యా నేరము నీ మీద దేవుడు వేస్తాడు. జాగ్రత్త. నువ్వు ప్రార్థించకపోవడం వల్ల ఒక అన్యుడు క్రూరుడుగా మారిపోతున్నాడు. నువ్వు ప్రార్థించకపోవడం వల్ల ఒక అన్యుడు నీ మీద ద్వేషము పెంచుకుంటున్నాడు. నువ్వు ప్రార్థించకపోవడం వల్ల ఒక అన్య జనాంగము నీ జనాంగాన్ని హతమారుస్తూ ఉన్నారు. నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా? దేవుడు అత్యుత్తమమైనటువంటి ఆయుధము ప్రార్థన నీకు ఇచ్చాడు. క్రైస్తవ కుటుంబాలు ఎలా తయారయ్యాయంటే చక్కగా అలంకరణ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి చక్కగా ఏసీ ఏ ప్రక్కన వస్తుంది. ఇప్పుడు సంఘాలన్నీ కూడా ఏసీ సంఘాలు అయిపోయాయి కదా. కాబట్టి చక్కగా పాస్టర్ గారు వాక్యం చెప్తే కాళ్ళ మీద కాలు వేసుకొని వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్తే చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోయేవారు ఉన్నారు. నీలో ఉజ్జీవము రావాలి, నీలో ఉజ్జీవము నింపబడాలి, నీలో ఉజ్జీవము పొంతలు తొక్కాలి. ఎలా పొంతలు తొక్కాలంటే, ఇప్పుడు నేను ప్రభు చూసినప్పుడు మొదటి స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ స్థితి దేవుడు నీలో చూడాలి. మొదటి సంఘములో ఎలాంటి స్థితిని దేవుడు చూశాడో, మొదటి విశ్వాసిలో దేవుడు ఎలాంటి క్వాలిటీస్ చూశాడో ఇప్పుడు కూడా అలాంటి క్వాలిటీస్ చూడాలి దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సమయంలో పూత పట్టి ఉన్నది. ఈ పూత పట్టినప్పుడు పూతకి అన్నం వస్తుంది కదా. ఈ పూత ఏమవుతుంది? పిండిగా మార్చబడుతుంది. పిండి ఏమవుతుంది? కాయగా మార్చబడుతుంది. కాయ ఏమవుతుంది? పండుగ మార్చబడుతుంది, పక్వానికి వస్తుంది. పక్వము పండుగ మార్చబడుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ జీవితము ఈ రీతి అనుభవములో ప్రయాణము చేయాలి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. పూత అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇందాక మీకు తెలియజేశాను. ప్రారంభ క్రైస్తవులు వారు ఏం చేస్తారండి? ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఎప్పుడు చూసినా మందిరములో కనబడుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా వాక్యము చదువుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా పాటలు పాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా వారు ఏ స్థితిలో ఉంటారంటే పచ్చగా కనబడతారు. వారిని చూసిన వారికి ఏమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తికి ఏం కష్టాలు లేవా, ఈ వ్యక్తికి ఏమి సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా, ఈ వ్యక్తికి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎలా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడు. ప్రారంభ క్రైస్తవులు సంఘములో చేర్చబడిన తర్వాత వారు ప్రార్థన. ఆదిమ క్రైస్తవ సంఘము ఏం చేసిందండి? హింసిస్తున్న పౌలుని ఏం చేసింది? ఎదిరించిందా? కొట్టిందా? ద్వేషించిందా?
తిరిగి రివర్స్ పోస్టులు పెట్టిందా? ఎట్లా? వారు దేన్ని పట్టుకొని ఊగులాడారండి? అత్యుత్తమమైన ఆయుధము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. ఏంటి ఆ ఉత్తమమైనది, అత్యుత్తమమైనది ఏంటది? ఏంటి? ప్రార్థన. ప్రార్థన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన దేశాన్ని మారుస్తుంది. ప్రార్థన ప్రవర్తనను మారుస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి హృదయాన్ని మారుస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిలో ఉన్నటువంటి క్రూయల్టీని తీసివేస్తూ ఉంది. ప్రేమైన వారనరా, ప్రార్థన చేయము. ఎంతకాడికి మనం ఏం చేస్తామంటే, మన కుటుంబంలో కూర్చొని నా బిడ్డలు, నా భర్త, నేను, మా జీవితము, లేకపోతే ఒక అడుగు ముందుకేస్తే మా అన్నదమ్ములు, ఇంకొక అడుగు ముందుకేస్తే మా తల్లిదండ్రులు, మా అత్తమామలు, ఇంతే. మన ప్రార్థన ఏ స్థితిలో ఉందండి? పూత రాల్చడానికి ఎక్కడ రెడీగా ఉన్నాయి? నక్కలున్నాయి, గుంట నక్కలున్నాయి. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, రక్షించబడిన నీవు, రక్షణ లేకొస్తున్నటువంటి కొత్తగా నిర్మించబడిన సంఘములలో పూత పట్టి వాసన కలిగి చక్కగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేస్తున్న వారిని కాపాడాలి. ఇప్పుడు సంఘము, నిజమైన క్రైస్తవులు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ పూతని కాపాడాలంటే, పూత పరిపక్వమై అది ఎలాంటి స్థితిలోకి వెళ్ళాలంటే, కాయ, పిందె, కాయ, పండు ఈ రీతిగా మార్చబడాలి అనంటే, మొదటి క్రైస్తవులుగా ఉన్న నీవు లేటెస్ట్గా వస్తున్నటువంటి, ఏర్పడుతున్నటువంటి ఈ సంఘాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీలో ఆ భారం ఉందా? ప్రార్థన చేసే భారం ఉందా నీలో? ప్రార్థనలో నువ్వు ఎలా కలిగి ఉండాలంటే, పట్టుదల కలిగి ఉండాలి. ఆదిమ సంఘము, వారిని ఎవరు హింసించినా వారికి తెలిసింది ఒకటే, ప్రార్థన. ప్రార్థన చేస్తే పౌలుని దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. పౌలుతో దేవుడు మాట్లాడాడు. ప్రార్థన చేయగా చెరసాల పునాదులు అదిరాయంట. చెరసాల పునాదులు భూకంపం వచ్చి మొత్తం కదిలిపోయాయంట. ప్రార్థన చేస్తే ఏమైంది? పౌలు, శీలలు విడిపించబడ్డారు. పేతురు విడిపించబడ్డాడు. ప్రియమైన వర్లరా, ఇలాంటి అత్యుత్తమమైన ఆయుధాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రక్కన పెట్టేస్తున్నాం. ఆ వెపన్ని మనం వాడట్లేదు. ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగం కావాలి, ప్రార్థన చేస్తాం, చర్చికి వస్తాం, సహవాసంలో కూర్చుంటాం. కనిపించిన వాళ్ళకంతా ఆంటీ నాకు మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి ఆంటీ అని చెప్పని ఆ 40 దినాల ప్రార్థనకో, లేకపోతే చర్చిలో ఆల్ నైట్కో, ఉపవాస దినాలకో ప్రార్థనకు వస్తారు. వారికి ఉద్యోగం వస్తుంది, చిన్నగా డ్యూటీలు అడ్జస్ట్ కావట్లేదు. కాబట్టి మొదటిగా వచ్చి మొహాన్ని అలా చూపించేసి పారిపోతారు మళ్ళీ ఉద్యోగానికి. రెండవది ఏం చేస్తారు? వారు చిన్నగా మరలా ఇంకొక సమయం వస్తుంది, ఏంటంటే వివాహం. కాబట్టి వివాహ సమయం వచ్చింది కాబట్టి మా పాపకి, మా బాబుకి మంచి వివాహము, ఒక మంచి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కావాలి అని అప్పుడు వస్తారు ప్రార్థనకి. అది కూడా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మరలా వస్తారు. ఏంటంటే వారికి బిడ్డలు లేరండి. కాబట్టి సంఘం అంతా ప్రార్థన చేయండి, మా బాబు, మా పాప, మేము కూడా ప్రార్థనకు వస్తాం. ఇప్పుడు అవసరాన్ని తీర్చుకుంటున్నారు ఒక్కొక్కటిగా వాళ్ళు. ఇప్పుడు వారికి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. ఎక్కడండి బిడ్డలతోటి ఆగలేకపోతున్నాం. రాత్రి 12 అవుతుంది, పిల్లకాయలు మాటినట్ల 7 గంటలకు కూడా లేట్లా వీళ్ళు. ఏంటి 7 గంటలకు లేట్లేదు కాబట్టి రాలేకపోతున్నాను పాస్టర్ గారు. అయితే బిడ్డలు అయిపోయింది కాబట్టి బిడ్డలకి ఏదైనా లోపం ఉంటే మరి ఎలా సంఘానికి వస్తారు? బిడ్డల్లో లోపం ఉంది, వాడు సరిగా చదవట్లేదు, సరిగా వాడు పాలు తాగట్లేదు, సరిగా వాడు ప్రవర్తించట్లేదు. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు బాగు చేశాడు. ప్రార్థన చేయగానే వెంటనే ఏమైపోయింది? దేవునితో పని అయిపోయింది. ప్రభు నువ్వు పక్కనుండు, అంతే, నా పని అయిపోయింది, వెళ్ళిపోయాను. బిడ్డల్ని ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ బిడ్డల్ని ఆడబెట్టంగానే ఏం మా ప్రార్థనకి రావట్లేదు? అప్పుడు బిడ్డల కొరకు ప్రార్థనకు వచ్చావు కదా, ఆ బిడ్డలకి వివాహం కొరకు ప్రార్థనకు వచ్చావు కదా, వారికి బిడ్డల కొరకు ప్రార్థనకు వచ్చావు కదా, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థనకు వచ్చావు కదా, వారి ఉన్నత చదువుల కొరకు ప్రార్థనకు వచ్చావు కదా. ఇప్పుడు అవ్వవైపోయావు, తాతవైపోయావు, ఇంకేంటి మీ పని? రిటైర్డ్ కూడా అయిపోయారు కదా మీరు, వచ్చి సంఘంలో కూర్చునంటే ఎక్కడండి? వాళ్ళ నాన్న, అమ్మ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే ఆ బిడ్డల్ని మేమే చూసుకోవాలండి. చూసారా ప్రియమైన వాళ్ళరా, అపవాది ఎలాంటి స్థితిలోకి రక్షించబడిన విశ్వాసిని తీసుకొని వెళ్ళిపోతాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఆరాధనకి నీకు ఏదైతే ఆటంకం కలుగుతుందో దాన్ని నువ్వు ప్రక్కన పెట్టాలి. నీ భర్త ఆరాధనకి వెళ్ళొద్దంటే, నీ భార్య ఆరాధనకి వెళ్ళొద్దంటే, నీ బిడ్డలు ఆరాధనకి వెళ్ళొద్దంటే, ప్రభువు కంటే దేన్ని మనము ఎక్కువగా
ప్రేమిస్తామో దాన్ని ప్రభు ఏం చేస్తాడండి? మన దగ్గర నుంచి తీసేస్తాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనకు అవసరానికి ప్రార్థనకు వస్తున్నాం, అవసరం తీరిపోతే వెళ్ళిపోతున్నాం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఆయన మోసం చేసినా ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు. ప్రతి అవసరతకు నువ్వు చివరికి ఆయన దగ్గరికే వస్తున్నావు. అయినా ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి నిన్ను కనికరిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుణ్ణి నేను చాలా చాలా చీప్గా వాడేసుకుంటున్నాను అనుకుంటున్నాను. దేవుణ్ణి నేను వాడేసుకుంటున్నాను అనుకుంటున్నావు. ఒకరోజు ఉంది నీకు, ఒకరోజు ఉంది నీకు. దేవుడు ఆ రోజు చెప్తాడు నీ సంగతి ఏంటో. ఆయన దీర్ఘశాంతుడండి. ఒకవేళ నేను ఇన్ని రోజుల నుంచి ఆరాధనకు రాకపోతే కొంతమంది మీద నేను కోప్పడచ్చు. నేను ఎందుకంటే మానవ మాత్రుని కదా. ఏమో నీకు ఇన్ని కార్యాలు జరిగితే నీ కుటుంబంలో ఆరాధనకు రావట్లేదు, ఏం బ్రదర్ ఎందుకు రావట్లేదు మీరు ఆరాధనకని ఒకవేళ నేను అడగచ్చు. కానీ ఆయన దీర్ఘశాంతుడంట. కాబట్టి ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూడలేదు అని అనుకుంటే అది నీ అవివేకము మాత్రమే. సమయం ఇచ్చినంత వరకు మాత్రమే జాగ్రత్త కలిగి జీవించాలి. నువ్వు సమయము నీ చేతిలో నుంచి దాటిపోయిందంటే నువ్వు ప్రార్థన చేసినా నీ విషయం గురించి నువ్వు మొరపెట్టినా ఏమంటాడో తెలుసా దేవుడు? ఇర్మియాతో హెజ్కేలుతో ఏమంటాడో తెలుసా? ఏమంటాడండి? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు ఇర్మియా, హెజ్కేలు నాతో మాట్లాడు, వారి గురించి మొరపెట్టద్దు నువ్వు, దీని గురించి మొరపెట్టద్దు నువ్వు. ఆ సమయంలోకి మనం వెళ్ళకముందే సిద్ధపాటు కలిగిన క్రైస్తవులుగా మనము జీవించాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించేటప్పుడే, మన ప్రార్థనను దేవుడు అంగీకరించేటప్పుడే, మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేటప్పుడే ప్రార్థనలో మనము బలపడాలి. అనేకులను ప్రభు వైపు ఆకర్షించాలి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ద్రాక్ష తోట చక్కగా పూత పట్టిందట. అంటే విశ్వాసి సంఘములో మూడు 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 పూటలు వచ్చి ప్రార్థన చేస్తున్నాడంట. విశ్వాసి సంఘములో ఎగురుతూ గెంతులు వేస్తున్నాడంట. విశ్వాసి సంఘములో బైబిల్ చక్కగా చదువుతున్నాడంట. విశ్వాసి సంఘములో చక్కని పాటలు పాడుతున్నాడంట. విశ్వాసి సంఘములో ఆరాధిస్తూ ఉన్నాడంట. విశ్వాసి సంఘములో దినదినము ఎదుగుతూ ఉన్నాడంట. చూసినప్పుడు దేవునికి ఎలా కనబడుతున్నాడంటే ఆత్మీయ స్థితిలో మంచి తొణికిసలాటలాడుతున్నాడంట. తొణికిసలాడడం అంటే నిండిపోయి అలా అలా తొణికిపోతున్నట్లుగా విశ్వాసి కనబడుతున్నాడంట. ఇప్పుడు ప్రభు చూసినప్పుడు సంఘము ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట ఎలా కనబడుతుందంటే సంఘములో ఉన్న అందరిని ఎవరిని గదిలిచ్చినా కానీ ఒక్కొక్కళ్ళు గంట సేపు ప్రార్థన చేస్తారు. సంఘములో ఎవరిని గదిలిచ్చినా కానీ ఒక్కొక్కళ్ళు గంట సేపు సాక్ష్యము చెప్తారు. సంఘములో ఎవరిని గదిలిచ్చినా కానీ ప్రవచిస్తారు. సంఘములో ఎవరు గదిలిచ్చినా కానీ ప్రవచనాలకు అర్థం చెప్తారు. భాషలు మాట్లాడతారు, భాషలకి అర్థం చెప్తారు. ఈ స్థితిలో సంఘం ఉన్నప్పుడు ఇప్పుడు సంఘం ఎలా కనబడుతుందండి? నిండుగా కనబడుతుందంట. సంఘం ఎలా కనబడుతుంది? నిండుతనము కనబడుతుందంట. బయట నుంచి చూసేవారికి, విశ్వాసులకి, అవిశ్వాసులకి, సంఘం అంటే తెలియనటువంటి అనేక మంది హైందవులకు సంఘములో జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు, సంఘములో జరుగుతున్నటువంటి ప్రవచనాలకు అర్థము, సంఘములో జరుగుతున్నటువంటి ఆరాధన విధానము చూసినప్పుడు అబ్బా ఏముందండి ఆ సంఘము. ఆ సంఘములోకి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోయాను. ఆ సంఘములోకి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటే నన్ను నేను మర్చిపోయాను, నా సమస్యలు మర్చిపోయాను. ఎంత అందముగా ఉందండి ఆ సంఘము. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పూత పట్టిన సంఘములోకి ఎవడు ప్రవేశిస్తాడండి? నక్కలు ప్రవేశిస్తాయంట దేవుని వాక్యము. నక్కలంటే ఎవరండి? నక్కలంటే ఎవరు? నక్కలు వేషధారులు. నక్కలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. మీకు కొన్ని నక్కల్ని పరిచయం చేస్తా. కొన్ని నక్కల్ని గుంట నక్కలని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. గుంట నక్కలను కూడా పరిచయం చేస్తాను. నక్కలు చేసే పని ఏంటి, గుంట నక్కలు చేసే పని ఏంటో కూడా ఈ దినమున మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, పూత పట్టినటువంటి ఈ ద్రాక్ష వనమును లేదా ద్రాక్ష తోటను చెడపడానికి నక్కలు సిద్ధంగా ఉన్నాయి. రండి, మనము పట్టుకుందాం. వాటిని పట్టుకొని మనము మెలకువ కలిగి ఆ యొక్క ద్రాక్ష పూత పాడవకుండా, విశ్వాసి జీవితము పాడవకుండా, విశ్వాసి పతనమైపోకుండా రండి. సంఘముగా మనమందరము కూడి ఆ నక్కలను పట్టుకుందాం. ఎవరు ఈ నక్కలంటే
ద్రాక్ష తోటను చెరుపు నక్కలు ఎవరంటే కుయుక్తి పరులంట. మొదటిగా ఎవరు వీళ్ళు? అబద్ధ ప్రవక్తలంట. ఎవరు వీరు? తోడేళ్ళంట. జాగ్రత్తగా ఉండాలి నక్కల విషయంలో. ఈ అంత్య దినాల్లో అబద్ధ బోధకులు తయారవుతున్నారు. మీకు నేను అబద్ధ బోధకుల గురించి ఎక్కువ వివరణ ఇవ్వను, కానీ మీకు అందరికీ తెలుసు. వారు ఏం బోధిస్తారు అనంటే సత్యాన్ని బోధించరు. వారు ఏం బోధిస్తారండి? వారు అబద్ధాన్ని బోధిస్తారు. అబద్ధాన్ని బోధించేవాడు ఎవడు? అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను యొక్క సంబంధి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, వీడు ఎలా వస్తాడంటే ఈ బైబుల్ని చేతబట్టుకొని నీ దగ్గరకు వస్తాడు. ఈ బైబుల్ని చేతబట్టుకొని చూడు, ఈ బైబుల్లో ఏ రీతిగా ఉంది, నక్కల గురించి జాగ్రత్తగా అని ఉంది. నక్క అంటే ఏంటో తెలుసా మీకు? జంతువే నక్క. నక్కలు ఎక్కడ ఉండాలి? అడవిలో ఉండాలి. మనుషులు మనం ఇక్కడ ఉండాలి. కాబట్టి నక్కల జోలికి మనం వెళ్ళకూడదు. వాటిని చూసి జాగ్రత్తగా ఉండమని ప్రభు సెలవు ఇచ్చాడు. ఒక ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఏమని మాట్లాడాడంటే, మీరు మందులు కాక అనుంది బైబిల్ గ్రంథంలో. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మందులు గాక అంటే మీలో అలక్ష్యాన్ని తీసివేసి, మందులు అంటే దాని అర్థం ఏంటి? అంటే మందమతులు అంటాం కదా మనం వాళ్ళని. అలా కాక వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించమని బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర రాయబడింది. ఆయన దాన్ని ఏమని డైవర్ట్ చేశాడో తెలుసా? మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులకి మందులు కాక అంటే మందులు వేడి, మందులు వాడబాకండి. రోగం వస్తే ప్రార్థన చేసుకోండి. రోగం వస్తే చర్చికి వచ్చి ఉపవాసం ఉండండి. రోగం వస్తే మందులే వాడబాకండి. బైబిల్ గ్రంథంలో రాయబడింది. అర్రే పాస్టర్ గారు భలే చెప్పాడే, మందులు కాక. చూసారా? వీళ్ళు అబద్ధ బోధకులు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించరు. వీరు వాక్యానికి 4 ఎగ్జాంపుల్స్ చెప్పి నవ్విచ్చేసి నిన్ను సంఘములో నవ్విచ్చి కామెడీ చేసి నిన్ను విశ్వాసములో నుంచి వీడు తప్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. వీడు ఎలాంటి వాడు? అబద్ధ బోధకుడు అంట. వీడు ఎలాంటి వాడు? ఎలాంటి ఉద్దేశాలు కలిగిన వాడు? వీడు సంఘాన్ని చెదరగొట్టాలి. వీడికి పూతను రాల్చి వేయాలి. పిందె కాకూడదు, కాయ కాకూడదు, పండు కాకూడదు. అది పరిపక్వము కాకుండా వీడేం చేయాలి? నీ విశ్వాస జీవితాన్ని డైవర్ట్ చేయాలి. ఇది వీడి ఉద్దేశము. అందుకే నేను చాలామందిని జన్కోలో కూడా చూస్తూ ఉన్నాను. ఆరాధనకి రారండి వాళ్ళు. జన్కో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను. ఆరాధనకి రారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారండి వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఇంటర్నేషనల్ స్పీకర్ల మెసేజ్లు వింటారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? ఆ స్పీకర్ కన్నా జ్ఞానం ఉందా? ఒరే బాబు, నా వాక్యం తర్వాత ఇందు, దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళి అంటుకట్టబడు, ఫలిస్తావు. సంఘం అంటే ఏంటి? ద్రాక్ష వనము. ద్రాక్షవల్లి ఎవరు? క్రీస్తు. నాలో ఉంటేనే నువ్వు ఫలిస్తానన్నావు. నువ్వు దిక్కు దశ లేనోడుగా లాస్ట్కి మిగిలిపోతావురా నువ్వు. చాలామంది విశ్వాసం ఎలాంటిదంటే, మీరు ఈ స్క్రీన్ తాకితే మీలో స్వస్థత వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ స్క్రీన్ కానీ మీరు తాకారనుకోండి మీలో స్వస్థత వస్తుంది. మీ సంఘానికి కాదు, మీరు ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి. మీ సంఘమేమో పెండింగ్ వర్క్స్ అని అలాగే పెట్టుకొని ఉంటారు. మీ సంఘంలో బాబు చర్చికి ఇవ్వండి నాయన, కిటికీలు లేవు, తలుపులు లేవు, అదిగో ఇక్కడ వర్షం వస్తే రోడ్డు కూడా సరిగ్గా లేదు నాయన, మనకి ఇంత పెద్ద సంఘం ఉంది అని మనం బాధపడతాం. వాష్రూమ్స్ లేవు వెనకాల, వాటికి డబ్బులు ఏంటంటే ఎవరో టీవీలో చెప్పే వాళ్ళకి 10,000 20,000 స్పాన్సర్ చేస్తారు, స్పాన్సరర్స్గా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, వీళ్ళంతా ఎవరండి? అర్థం చేసుకోవాలి. సంఘానికి దూరం చేస్తున్నాడు వ్యక్తిని అంటే ఎవరు? దేవునికి దూరం చేసే వ్యక్తి. ఆ వ్యక్తి మీకు అభిమానం ఉండొచ్చు, కాదల్లా. మిగతా టైంలో ఏ వ్యక్తి అయినా కానీ, ఒకవేళ నా క్వశ్చన్ ఏంటంటే, ఆన్లైన్లో సభ్యులుగా ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే ఎవరు ఎత్తేయాలి? ఆన్లైన్లో ఎత్తేస్తారా? ఆఫ్లైన్లో ఎత్తేస్తారా? ఆన్లైన్లోనే ఎత్తేస్తే పోద్ది కదా. రేపు చస్తే ఒక సంఘము కావాలి ఎత్తేసి, పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదు అని పాట పాడుకుంటా ఒక సంఘము కావాలా, ఒక సహవాసము కావాలి. నువ్వు ఆన్లైన్లో కూర్చొని ఆరాధిస్తే, నువ్వు ఆన్లైన్లో కూర్చొని నీ సేవకునితో నువ్వు మాట్లాడుకుంటా కూర్చుంటే నీ సేవకునికి నువ్వు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. నేను మీకు అందరికీ తెలుసు. మీరు నాతో మాట్లాడారు, నేను మీతో మాట్లాడాను.
మీ ఆన్లైన్ సావుకుడికి మీకు తెలుసా? మీ ఆన్లైన్ సావుకుడు నువ్వు ఫోన్ చేస్తే ఎత్తాడా? ఎవరెత్తారు? ఆఫీస్ స్టాఫ్ ఎత్తారు. చెప్పండి, అయ్యగారు పండుకొని ఉన్నారు, చెప్పండి. అయ్యగారు ప్రార్థన టైం ఇప్పుడు కాదండి, చెప్పండి. అయ్యగారు 6 నుంచి 7 వరకే ఉంటారు, చెప్పండి. అయ్యగారు మీటింగ్స్లో ఉన్నారు, చెప్పండి. ఏంటి మీ అవసరత? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటున్నాం. మీరు రేపు ఈ టయానికి కాల్ చేయండి, ప్రార్థన చేస్తాం. ఈ అయ్యగారు అలా కాదు. ఫోన్ చేసి, పాస్టర్ గారు, మన సునీత సిస్టర్ ఫోన్ చేశారు, అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగారు. అనంటే వెంటనే నేనేం చేశానంటే, సరే మా వస్తాను అన్న. వచ్చా వాళ్ళ ఇంటికి వచ్చి 1 గంట సేపు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ విని ప్రార్థన చేసి వాళ్ళని బలపరిచి వెళ్ళాం. ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా ఇదే. ఆ పిచ్చిలో ఉండబాకండి, టచ్లో ఉండబాకండి. ఆఫ్లైన్లో వాళ్ళు టచ్లో ఉంటారు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు టచ్లో ఉండరు. జాగ్రత్త, ఆ పిచ్చిలో బ్రతకబాకండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చేసే పనులు ఏంటంటే, ఆరాధనలో ఈ అబద్ధ బోధకులు సంఘాన్ని ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు తెలుసా? డ్యాన్స్లు వేయిస్తున్నారు సంఘములో. ఏంటి? డ్యాన్స్లు వేయిస్తున్నారు. ఆ సంఘము గందరగోళంగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. దేవుడు అల్లరికి కర్త కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడే దేవుడు. పిచ్చ పిచ్చగా సేవకుడు ఇక్కడి నుంచి ఎగురుతున్నాడు, సంఘం ఆనించి పిచ్చ పిచ్చ ఎగురుకుంటా బయటకు వెళ్తా ఉంది ఒక పాట పెట్టుకుని. జాగ్రత్త, మీ మధ్యకు వచ్చే సేవకులు ఎలా ఉన్నారు, మీ గృహ దర్శనాలకు వచ్చే సేవకులు ఎలాగున్నారు, మీరు వెళ్తున్నటువంటి సేవకులు ఎలాంటి స్థితిలో ఉన్నారో జాగ్రత్త కలిగి ఉండండి. వాడు ఇది పట్టుకొని రాకపోతే, ఈ బైబిల్ గ్రంథాన్ని వాడు సంకలో పట్టుకొని రాకపోతే మీ ఇంట్లోకి వాడికి ప్రవేశం లేదు. కాబట్టి అపవాది చేసే పని ఏంటి? ఈ నక్కల్ని వాడు ఏం చేస్తాడు? తావుతాడు మన మీదకి. ఈ నక్కలు చేసే పని ఏంటో తెలుసా? ఏమని చెప్తాడు? దావీదు నాట్యమాడెను అని ఉంది. దానికి ముందు చాలా ఉందండి. ఎందుకు నాట్యమాడాడో చాలా ఉంది. అది మీకు చెప్పడం మీకు అవసరం లేదు కూడా. సేవకుడు 1 స్టెప్ వేస్తే సంఘము రెట్టించిన ఉత్సాహంతో 4 స్టెప్పులు వేస్తాడు. సేవకుడు ఇక్కడి నుంచి వేస్తే సంఘం ఆనించేస్తాడు. జాగ్రత్త, మనకి కొత్త బోధలు కావాలని ఈ మధ్యకాలంలో చాలామంది బాగా రక్షించబడిన విశ్వాసులు కొత్త బోధలు, ఇంకా అద్భుతమైన బోధలు. కొత్త బోధలు అంటే ఏంటి? నాకు అర్థం కాల. కొత్త బోధలు అంటే ఏంటి? ఒక ఆయన చెప్పుకొచ్చాడు, 4 పునరుత్థానాలు ఉన్నాయని చెప్పాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి, బైబిల్లో మీకు తెలుసా, కొత్త బోధ మీకు తెలుసా, 4 పునరుత్థానాలు ఉన్నాయి అన్నాడు. ఎక్కడున్నాయి 4 పునరుత్థానాలు బైబిల్లో? వారు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి రక్షణ పొందిన వారు. ఆ యొక్క మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజీ మీద ఉన్నటువంటి ప్రతి సేవకుడిని నేను అడిగాను. నేను ఎక్కాను, ఆ సేవకుడిని అడిగి, ఆయన మాట్లాడుతుంది మీకు అర్థం కాలేదా? ఎందుకనంటే వారికంటే కూడా చాలా నేను జూనియర్, సబ్ జూనియర్ అని కూడా అనకూడదు, నేను చాలా 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 జూనియర్. వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగి వచ్చినాను నేను. ఈరోజు నేను నన్ను అంటారేమో వాళ్ళంటే, ఏమని, నిన్న కాక మొన్న బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారా నువ్వు, ఇప్పుడు వచ్చావు. మేము ఎప్పటి నుంచో గత 40-50 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. వాళ్ళని ఇలాగే క్వశ్చన్ చేశాను, ఎక్కడున్నాయి 4 పునరుత్థానాలు నాకు చూపి. పునరుత్థానుడు యేసుక్రీస్తు మాత్రమే బైబిల్ ప్రకటిస్తూ ఉంటే, 4 పునరుత్థానాలని ఆయన అబద్ధ బోధ చేస్తుంటే మీరెందుకు ఖండించలేదు? జాగ్రత్త. ఆ తర్వాత కాలంలో అదే సంఘము ఆ రోజు వచ్చిన మీటింగ్కి వచ్చిన వారే నాకు దొరికారండి. వాళ్ళు దొరికితే ఆ రోజు వర్తమానం నేను ఇచ్చాను. అలా వర్తమానం ఇచ్చిన తర్వాత చెప్పాను వాళ్ళకి, జాగ్రత్త కలిగి జీవించండి, జాగ్రత్త కలిగి మెలకువ కలిగి జీవించండి. మీ మధ్యకి ఏమొస్తున్నాయి? మీ మధ్యకి పూతను చెరపడానికి ఏమొస్తున్నాయి? నక్కలు వస్తున్నాయి. బయలుదేరి జాగ్రత్త, మెలకువ కలిగి ప్రార్థన చేసి సిద్ధము కలిగి జీవించాలి. ప్రార్థన చేసిన నీవు, వాక్యము చదివిన నీవు దీన్ని అంగీకరించలేవు. అబద్ధ బోధన. నువ్వు దేవుడితో సంబంధము సహవాసము కలిగి జీవించకపోతే, దేవుడితో నీకు సంబంధము లేకపోతే ఏ బోధనైనా నువ్వు ఆలకించగలవు, ఏ బోధకైనా నువ్వు చెవి ఒగ్గుతావు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రండి, మన ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకున్నాము అని ప్రభు అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘము దేవుడు కలిసి అద్భుతాల ద్వారా ఈ లోకములో సంఘాన్ని దేవుడు స్థాపిస్తే ఈ సంఘము దినదినము అభివృద్ధి చెంది ఆత్మీయ స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే ఇది ఎదుగుతూ ఉన్నప్పుడు నక్కలు, గుంట నక్కలు ప్రవేశిస్తున్నాయంట సంఘములో. నక్కలంటే అబద్ధ బోధకులు. నక్కలంటే ఎవరండి? అబద్ధ బోధకులు. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, మన దగ్గరకు వచ్చే సేవకుడు సరి అయిన ప్రార్థన పరుడా,
సరి అయిన జీవితము కలిగిన వాడా, సరి అయినటువంటి సంఘ స్థాపకుడా, సరి అయినటువంటి కుటుంబ పాలన చేస్తున్నటువంటి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్టుగా ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నాను. చాలా మంది సేవకుల్ని నేను చూశానండి. వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ చాలా మందిని నేను చూశాను ఇలాగా పరిచర్యలో. కానీ వారు అనేక మంది గృహాలు దర్శిస్తారు, అనేక సేవకుల దగ్గరికి వెళ్తారు, మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త కలిగి నువ్వు జీవించాలి. నువ్వు పరిపక్వం అవ్వాలి అంటే, నీ ఫలము అధికం అవ్వాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో దినదినము అభివృద్ధి చెంది అందంగా సంఘము కనబడాలంటే, సంఘములో ఇప్పుడు గుంట నక్కలు ప్రవేశించాయి. ఈ నక్కలు పట్టుకోవాలి. మనం ఎలాంటి నక్కలు పట్టుకోవాలి? ఇక్కడికొచ్చి బోధ చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ నక్కను పట్టుకోవాలి. ఒకవేళ నిజమైన బోధ కాకపోతే, ఎక్కడుంది మీరు బోధించింది? ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? ఎక్కడుంది మీరు బోధించింది? చెప్పండి అని మాట్లాడాలి. మీరు మీ ఇళ్ళకి వచ్చి ఏదైనా మాట్లాడితే, ఒక సేవకుడు ఉన్నాడండి, ఆయన దేవుని సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. మా కజిన్ ఉండేవాడు అన్న, ఆయనకి చుట్ట తాగడం అలవాటు అన్నకి. అయితే ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమని మాట్లాడాడు తెలుసా? ఆయన చుట్ట తాగు, బీడి తాగు, ఏమన్నా తాగు, బైబిల్ చదివేటప్పుడు మాత్రం నోరు కొడుకో, బైబిల్ చదివేటప్పుడు మాత్రం స్నానం చేసి వచ్చి కూర్చొని మనం ఇలాగే చదవాలి. బైబిల్ని పరిశుద్ధ గ్రంథము కాబట్టి అప్పుడు మాత్రమే పరిశుద్ధంగా మనం జీవిస్తే సరిపోద్ది. ఎంత తప్పుడు బోధండి! ఆయన సంఘాన్ని మానేశాడు ఆయన కొంతకాలం. ఎందుకు అనంటే, ఈ బోధ చాలా వినసొంపుగా ఉంది. సంఘానికి వస్తే ఆయన అలవాట్లు మాని వేసుకోవాలి. జాగ్రత్త కలిగి అంచె దినాల్లో మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. ప్రియమైన వారలారా, ఈ సమయంలో గుంట నక్కల గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను. అయినా యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు సువార్త 13వ అధ్యాయం 32లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, హేరోదుని నక్క అంటాడు. హేరోదుని ఏమంటాడు? నక్క అంటాడు. ఈ నక్క చేసిన పని ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నాకంటే వేరే రాజు ఉన్నాడా? నేనే కదా యూదుల రాజుని అని చెప్పి జ్ఞానులతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఆ రాజుని దర్శించి రండి, నాకు వర్తమానం చెప్పండి, నేను కూడా వెళ్తాను. ఎందుకు వెళ్తానన్నాడు? రాజుని చంపడానికి. ఎందుకు వెళ్తానన్నాడు? ఆ రాజుని ద్వేషించాడు కాబట్టి. ప్రియమైన వారలారా, అందుకే ఈ రాజుకి ఒక పేరు పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి ఆ పేరు అంటే? ఎలాంటి పేరు పెట్టాడంటే నక్క అంట. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దినమున సిలువ తట్టుగాక ధర్మశాస్త్రము తట్టు పాడు చేసిన అబద్ధ బోధకులు ఎంతో మంది మనకి కనబడుతూ ఉన్నారు. చాలా మంది అబద్ధ బోధకులు నేటి దినాల్లో కనబడుతూ ఉన్నారు. ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం ప్రకారంగా 40 దినాలు ఉపవాసం ఉండి వారు వచ్చి బూడిద పోసుకొని ఉపవాసం ఉండేవారు ఆ దినాల్లో. ఈ దినాల్లో అలా లేరు కదా. బూడిద పూసుకోవడము, ఉపవాసం ఉండడము, యేసుక్రీస్తు బూడిద దేనికి సంకేతము? దుఃఖానికి సంకేతము. కాబట్టి ఉపవాసము ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? నీ హృదయము దేవుని వైపు ఉండాలంట. నువ్వు భోంచేసినట్లుగా అనేక మంది కనబడి, చాలా మంది ఏం చెప్తారంటే, ఈరోజు నేను ఫాస్టింగ్ అండి అంట. మనం చెప్పకూడదంట. ఉపవాసం అనేది మన హృదయములో ఉన్నటువంటి ఆకలిని, మన శరీరములో ఉన్నటువంటి కామ క్రోధాలను మనము జయించాలంట. మత్సరములను మనం జయించాలంట. అది దేవుని దగ్గరికి వస్తే మనము. అయితే ప్రియమైన వారలారా, ఈ సమయంలో చాలా మంది చేస్తున్నటువంటి, ఈ మధ్యకాలంలో కూడా నేను టీవీలో చూశాను. ఏంటంటే, ఆయన బూడిదలో కూర్చొని అందరి చేత బూడిద పోపించుకుంటాడు. పెద్ద బహిరంగ సభ ఒకటి కట్టేశాడు. పెద్ద బహిరంగ సభ పెట్టాడు, పెద్ద గ్రౌండ్లో పెట్టాడు. ఎంతమంది జనాలు వచ్చారండి అక్కడికి. వాళ్ళు వచ్చి ఆ బూడిద పూసుకొని, ఆయన గడ్డం మెచ్చుకొని ఆ బూడిదలో కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, వీళ్ళందరూ కూడా గోని పట్టు కట్టుకొని చొక్కా అయిపో తీసేసి ఈయన ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. గుడ్డలు లేకుండా తిరిగితే ఎవరన్నా ఏం చేయాలండి? వాడిని ఆరాధించాలా, మనం పూజించాలా? బట్టలు లేకపోతే వాడికి మతి స్థిమితం లేనట్టే కదా. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు మనం అందరం చక్కని డ్రెస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎవడన్నా డ్రెస్ లేనివాడు వస్తున్నాడు రోడ్డు మీద అంటే దాని అర్థం ఏంటి? వాడు పిచ్చోడు. ఆ పిచ్చోడిని మనం ఆరాధించేది ఏంటి? పిచ్చోడు చెప్పిన మాటలు మనం వినేదేంటి? క్రైస్తవ విశ్వాసులను మోసం చేయాలి అనంటే ఇది చేతబట్టుకొని రావాలి. ఏంటి? ఇది చేతబట్టుకొని వస్తే విశ్వాస జీవితాన్ని మనం పాడు చేయొచ్చు. ఇది పట్టుకుంటేనే మనం ఇంటికి రానిస్తాం. అవునా కదా? వేరే గ్రంథాన్ని పట్టుకుని ఎవడన్నా వచ్చి చెప్తానంటే మనం వింటామా? వినం కదా. కాబట్టి జాగ్రత్త కలిగి
జీవించండి. సేవకుని యొక్క విధానం ఎలాంటిదో తెలుసుకోకుండా సేవకుల్ని మీరు ఆహ్వానించకండి. ప్రియమైన వర్లరా, జ్ఞాపకం చేస్తున్నాను, గుంట నక్కలు అంటే ఈ సమయంలో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ గుంట నక్కలు ఎలాంటివి అనంటే, నక్కలను పట్టుకున్నాము, ఇప్పుడు గుంట నక్కలను పట్టుకోవాలంటే ఈ గుంట నక్కలు కనబడవు, నక్కలు కనబడతాయి. గుంట నక్కలు దగ్గరికి వెళ్ళేదాకా చాలా పరిశీలన చేసే వరకు కూడా ఈ గుంట నక్కలు కనబడవంట. ఎందుకనంటే ఇవి చాలా పొట్టిగా ఉంటాయంట. సైజు ఎలా ఉంటాయి? ఈ గుంట నక్కలు చాలా పొట్టిగా ఉంటాయంట. ఈ గుంట నక్కల్ని ఎలా పట్టుకోవాలి మనము అని లేఖన భాగం మనకి తెలియపరుస్తుందంటే, ఈ గుంట నక్కల్ని చాలా పరిశీలనగా చూడాలంట. నక్కలైతే కనబడతాయి. బోధకులు వచ్చారు, ఆ దేవుని యొక్క పేరట మోసం చేసేవారు అనేక మంది వచ్చారు. ఎస్, మా పాస్టర్ గారు చెప్పారండి, కాబట్టి ఈయన బోధించేది కరెక్ట్గా లేదు, బైబిల్లో లేదు, కాబట్టి ఈయన నక్కే, కాబట్టి ఈ నక్కని మనం గుర్తించాం, కాబట్టి బ్రదర్ ఇక రాబాకండి మా ఇంటికి అని చెప్పేశారు. ఇప్పుడు గుంట నక్కల్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? మనము గుంట నక్కల్ని ఎలా పట్టుకోవాలి మనం అంటున్నాడు ప్రభు. నక్కతో ప్రాబ్లమే, గుంట నక్కతో ప్రాబ్లమే. ఈ రెండు కలిసాయంటే ఈ గుంట నక్క కింద నుంచి వేర్లుతో వేస్తుంది. గుంట నక్క ఏం చేస్తుంది? గుంట నక్క కింద నుంచి వేర్లు లోడేస్తుంది. ఈ నక్క ఏం చేస్తుంది అంటే పై పోతను చెదరగొడుతుంది. కాబట్టి ఈ రెండిటితో మీకు ప్రాబ్లం ఉంది. కాబట్టి గుంట నక్కలను మెలకువ కలిగి పట్టుకోండి, నక్కలను కూడా మీరు ద్వేషించండి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ గుంట నక్కలు అంటే ఎలాంటివి అనంటే, ప్రియమైన వారలారా, ఈ గుంట నక్కలు మనలో నివాసం చేసేటువంటి చెడ్డ గుణములే గుంట నక్కలు. అర్థం చేసుకోండి మీరు వాక్యాన్ని. మనలో ఏముందండి? బాగా విశ్వాసములో మనం ఎదిగి ఉన్నాం. ఎదిగి ఉన్నప్పుడు కొత్తగా రక్షణలోకి వచ్చి ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఏమని మాట్లాడతారండి? చాలామంది ఏమని మాట్లాడతారు? బా, వీడందరూ చూసేటట్టుగా ప్రార్థన చేస్తున్నాడు, వీడు ఏంటి ప్రార్థించాలే కానీ అన్నాడు, కూర్చోమని. పాట పాడతారా ఎవరైనా సంఘం అంటే? రక్షించబడిన వాళ్ళు పక్కన వాళ్ళని వెనక వాళ్ళని చూసుకుంటారు, వాడతా కానీ కొత్తగా రక్షించబడ్డవాడు ఏం చేస్తాడు? ఇలా చేస్తాడు, నేను మారుతాను. సాక్ష్యం ఎవరైనా చెప్తారంటే మీ జీవితాల్లో ఎన్నో జరిగి ఉంటాయి దేవుడు చేసినవి, అయినా కానీ సాక్ష్యం చెప్పడానికి. కానీ వీడేం చేస్తాడు? కొత్తగా రక్షణలోకి వచ్చినాడు, అయ్యగారు రాత్రి ఏం జరిగిందంటే నాకు ఇలా జరిగింది, నా కుటుంబానికి ఇలా జరిగింది, నా బిడ్డకి ప్రమాదం చెప్పింది, వెంటనే వచ్చి చెప్పేస్తాడు సాక్ష్యం. ప్రార్థన ఎవరైనా చేస్తారా మీలో అంటే? రక్షించబడిన వాడు వెంటనే అయ్యగారు మీరు ఎవరైనా చేయండి అని అంటే పేర్లు పెట్టి పిలిచేదాకా ముందుకు రారు. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అని అంటే మీలో ఎంతమంది ముందుకు వచ్చారు నాకు చెప్పండి? మీకు ప్రేరేపణ లేదనా? పాస్టర్ గారు భలేవాళ్ళు అండి మీరు. ప్రేరేపించబడిన వారు అనే పదాన్ని మీరు తీసేసేయండి, పేరు పెట్టి పిలవండి. అందుకే నేను పేర్లు పెట్టి పిలుస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రార్థన ఇచ్చే సమయానికి ఒక నలుగురు కనబడుతున్నారు సంఘంలో. స్త్రీలలో ఆ పాటలు పాడే నలుగురు, పురుషుల్లో ఆ నలుగురు. ఎందుకంటే ఆ నలుగురు వాళ్ళ భార్యలు కాబట్టి వాళ్ళని తీసుకొని వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ వెంట వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆ నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలు. ఇప్పుడు నేను బైబుల్ రీడింగ్ ఆ నలుగురిలో ఒకరికే ఇవ్వాలి, ఉత్తర ప్రత్యుత్తర భాగం ఆ నలుగురిలో ఒకరికే ఇవ్వాలి, విజ్ఞాపన ప్రార్థన వాళ్ళ భార్యలకి ఇవ్వాలి. ఇంతే సంఘం అంటే, అవునా? మళ్ళీ బయటికి వెళ్తే పాస్టర్కి ఆ నలుగురు తప్ప ఎవరు కనబడరయ్యా. ఏంది పాస్టర్ గారికి ఆ నలుగురు తప్ప ఇంకెవరు మీరు కనబడట్లా? నిజమే. మీ కొరకు మేము ఆరాధనని చాలా ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నాం, అవునా కదా? నిజం చెప్పండి, మీరే ఒప్పుకోండి. మీరు ఎవరైనా 10 గంటల లోపల చర్చిలోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి పైకి. మీరు కాదండి, ఆగండి, మీ 4 కుటుంబాలు ఆగండి. ఎవరన్నా ఉన్నారా? సింగిల్గా ఈశ్వర్ ఒకడు వచ్చాడులే, బ్యాచులర్, ఒరిజినల్ బ్యాచులర్. కాబట్టి ఈశ్వర్ ఒక్కడే వచ్చాడు. మీరందరూ కూడా దేవుని సహవాసంలో వర్ధిల్లాలి, మీరందరూ ప్రార్థనలు చేయాలి, మీరందరూ సాక్ష్యాలు చెప్పాలి, మీరందరూ బైబుల్ రీడింగ్ చేయాలి, మీరందరూ కూడా సంఘంలో ఇక్కడ నిలబడి ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగాలు మీరు చదవాలి, మీరందరూ కూడా బళ్ళు ఇచ్చే దాంట్లో ముందుకు రావాలి, మీరందరూ కూడా కానుకలు పట్టే దాంట్లో ముందుకు రావాలి. ఎందుకు రావట్లేదు మీరంతే? నాకు లాస్ట్ మూమెంట్లో ఇద్దరు దొరుకుతారు. ఎవరండి? సంఘం అంతా నిండిపోయిన తర్వాత 2 ప్రోగ్రాంలకు వాడుకోవాలి. ఎవరిని? కానుకల కొరకు, బల్ల కొరకు వాడుకోవాలి. ఈ రెండింటికి మాత్రం కొంతమంది కనబడతారు నాకు. అప్పటికి కొంతమంది అనుకుంటారు, మేము ఎందుకులే కానీ పాస్టర్ గారు లేట్గా వచ్చాం కదా అని అనుకుంటుంటారు.
ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు గుంట నక్క అనేది మన హృదయములోనే ప్రవేశించి మనలో ఉన్నటువంటి చెడు గుణాలే గుంట నక్కలు. ఈ గుంట నక్కల్ని ఇప్పుడు ఏం చేయాలి? మనము నక్కలు పట్టుకోవాలి. గుంట నక్కలు పట్టుకుంటే ఇప్పుడు జరిగే సంఘటన ఏంటి తెలుసా? ఈ రెండింటిని పట్టుకుంటే సంఘము దినదినము వర్ధిల్లింప చేస్తాడు దేవుడు. సంఘము పూత పట్టి పిండి వచ్చి కాయ వచ్చి పండొచ్చి పక్వానికి చేరుతూ ఉంది. ప్రియమైన వాళ్ళ చాలా మంది నిన్న మొన్న వచ్చి అబ్బా ఈమెందో భలే వచ్చి ముందు కూర్చుందే, నేను ఎప్పటి నుంచి 3 సంవత్సరాల సంఘం కట్టిన కాడిచి ముందున్నాను, ఈమె వచ్చి భలే పాడేస్తుందా నాకంటే ముందు, అబ్బో ఈమె వచ్చి భలే దేవుని సన్నిధిలో భలే పరిచర్య చేస్తుంది. ఇటువంటివన్నీ కూడా గుంట నక్కల ఆలోచనలు. ఇవేం చేస్తాయి? నూతనంగా మందిరములో అడుగు పెడుతున్నటువంటి, నూతన స్వభావము కలిగి నూతనంగా సంఘములో అడుగు పెడుతున్నటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి విశ్వాసి ఆత్మీయ జీవితాన్ని తొలగించి వేస్తాయి. ఈ గుంట నక్కల్ని మనము పాడు చేసేయాలి. ఈ గుంట నక్కల్ని మనం ఏం చేయాలి? పాడు చేయాలి. ఈ గుంట నక్కల్ని పాడు చేయాలంటే మనం ఏం చేయాలి? మెలకువ కలిగి దినదినము మనము దేవుని దగ్గర పశ్చాత్తాపము కలిగి అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నాలో మీకు ఇష్టము లేని గుణం ఏముందో నాకు తెలియంది, నాలో ఏముంది ప్రభువా? నేను చూసుకుంటే నేనేమో చాలా బాగా కనబడుతున్నాను, కానీ నాలో ఇంకేముంది? స్వార్థం ఉందా? నాలో ఇచ్చే గుణము లేదా? నాలో పిసనారితనం ఉందా? నాలో ఎదుటి వ్యక్తిని విమర్శించే గుణం ఉందా? నాలో నాకంటే ముందు ఎవరన్నా చక్కగా డ్రమ్స్ వాయిస్తూ ఉంటే భలే వాయించాళ్లే వీడు, నాకంటే ముందు ఎవరన్నా వచ్చి పాట పాడుతుంటే అబ్బో మాకంటే భలే పాడారే వీళ్ళు, ఇలాంటి గుణాలు ఉన్నాయా? జాగ్రత్త, అది గుంట నక్క గుణం. అది ఆ గుంట నక్క గుణాలని మనం ఏం చేయాలి? మనము పట్టుకొని చంపివేయాలంట. ఇప్పుడు చంపివేస్తే పూత ఎలా ఉంటుంది? పూత పిందె ఏంటి? చాలామంది అంటారు వీడు చాలా ఎచ్చలకారి పిందె అంటే అంటారు కదా. ఆ పిండి కాదు ఇది, ఎచ్చలకారి పిండి కాదు ఇది. ఇదేం పిందె? విశ్వాస జీవితములో పూత పట్టింది. పూత పట్టడము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఫలింపుకు సూచన. చెట్టు బ్రతికింది అనే దానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఆ చెట్టు తగిన కాలములో పూతలేకి రావడం. పూతలేకి వచ్చింది, ఫలిస్తూ ఉంది, ఫలించింది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందింది ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందంట తెలుసా? ప్రియమైన వాళ్ళ, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, నక్కలను పట్టుకోవాలి, గుంట నక్కలను పట్టుకోవాలి. గుంట నక్కలను పట్టుకోవడం చాలా కష్టమైంది. నక్కలను అయితే పట్టేస్తాం మనం. ఒకవేళ రోజు వాక్యం చదివే వాళ్ళు ఎవరిని ఉంటే నక్కలను పట్టుకుంటారు, కానీ గుంట నక్కలను పట్టుకోలేము. ఆ గుంట నక్కలు కనబడవయ్యి. ఎక్కడుంటాయి? వేర్లు దవ్వేస్తూ ఉంటాయి. వేర్లు దవ్వేసి కొరికేసి కింద నుంచి ఇది పనిచేయడం మొదలు పెడుతుంది, పైనుంచి నక్క పని చేయడం మొదలు పెడుతుంది. అందుకే ప్రభు అంటాడు, సంఘములో ఈ గుణాలు కలిగిన వారిని పట్టండి. మన సంఘము, మన ద్రాక్ష తోట ఎలా ఉంది? పూత పట్టింది, సువాసనిస్తుంది, ఎదుగుతూ ఉంది. ఫలింపు దయచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు జరబడుతున్నాయి నక్కలు, గుంట నక్కలు. సంఘము బాగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న టైంలో సంఘములో కొన్ని గుంట నక్కలు ప్రవేశిస్తాయి. సంఘములో నక్కలు ప్రవేశిస్తాయి. మనల్ని విశ్వాస జీవితములో నుంచి బయటికి నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తాయి. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పూత అంటే ఆత్మీయ అర్థాలు కొన్ని మీకు ఇస్తాను. దాదాపుగా ఒక 9 రకాల పూతలు ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. సమయం అయిపోయింది కాబట్టి ఈ పూత గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ పూత, ద్రాక్ష పూత అంటే ఏంటంటే బైబిల్ గ్రంథములో ఈ పూత 9 రకాల పూతలు ఉన్నాయి బైబిల్ గ్రంథాల్లో. ఏంటి ఆ పూతలు అంటే, ఫస్ట్ది, ఈ పూతను రాల్పుటకు అపవాది ఏం చేస్తాడంటే, ప్రారంభ విశ్వాసిలో అంటే పూత పట్టినటువంటి ఆ వనములో ఈ గుణాలు ఉంటాయంట. అంటే విశ్వాసి జీవితంలో ఈ ఉన్న గుణాలను రాల్పివేయడానికి ఈ గుణాలు ప్రవేశపెడతాడంట వాడు నక్క. ఎవరు? గుంట నక్క. మొదటిది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే పూత కాస్తదంట ఫస్ట్ విశ్వాసి జీవితం. ఎస్, నా నా సహోదరి, నా సహోదరుడు, నా ఆత్మీయుడు అనే ప్రేమ ఫస్ట్ వస్తుందంట. ఈ యొక్క నక్క, గుంట నక్కలు ఏం చేస్తాయో తెలుసా? ద్వేషాన్ని రేపుతాయంట. ఏం చేస్తాయండి? ద్వేషాన్ని రేపుతాయంట. స్టార్ట్ చేస్తాయంట ద్వేషము వారి మీద.
ద్వేషం ఎలాంటి ద్వేషం? 1 యోహాను 2:9 ఉందండి, జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది సంతోషము. సంతోషములో వాడేం చేస్తాడో తెలుసా? సంతోషము కలిగి జీవిస్తుంటే వీడేం చేస్తాడు? గుంట నక్క ఏం చేస్తాడు? విచారములోకి నెడతాడంట. ఏంటి? సంతోషములో నుంచి విచారములోకి తీసుకెళ్తాడంట. మత్తయి సువార్త 13:22. మూడవది సమాధానము. సమాధానము కలిగి ఏమని చెప్తుంది దేవుని వాక్యము? శక్యమైతే అనేక మందితో నువ్వు సమాధానము కలిగి జీవించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంటే, ఒకవేళ ఏదైనా అంతకుముందు విభేదాలు ఉంటే సంఘములో విశ్వాసిగా తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఈ విశ్వాసి అతని దగ్గరికి వెళ్ళి, బ్రదర్ అప్పుడు మన ఇద్దరం డ్యూటీలో తిట్టుకున్నాం, సిస్టర్ అప్పుడు మనకు ఆ విషయాల గురించి విభేదాలు ఉన్నాయి, కాబట్టి ఆ విభేదాలు నేను విడిచిపెట్టేస్తున్నాను, మీతో నేను సమాధాన పడుతున్నాను, ఎందుకంటే దేవుని లేఖన భాగము ఆ రీతిగా తెలియపరుస్తుంది అని అనగానే సమాధానము వెంటనే ఏమైపోతుంది? విరోధముగా మార్చి వేస్తున్నాడట. వాడు ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని మత్తయి సువార్త 5:23 ఈ మాట వ్రాయబడి ఉన్నది. సమాధానము విరోధంగా చేస్తూ ఉన్నట. నాలుగవది దీర్ఘశాంతము. నాలుగవది దీర్ఘశాంతం అంట. నాలుగవది దీర్ఘశాంతము. శాంతము కలిగి జీవించినంత కాలము వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండవు, విభేదాలు ఉండవు. శాంతము కలిగి జీవించినంత కాలము, దీర్ఘశాంతము కలిగి జీవించినంత కాలము వారి మధ్య ఉంటుందంట. అయితే ఇది ఎలా చెడిపోతుందంటే కోపము ద్వారా చెడిపోతుందంట. ఏంటి? కోపము. మత్తయి సువార్త 11:5-22 మత్తయి సువార్త 5:22 దీర్ఘశాంతము కోపంగా మార్చబడుతుందంట. దయాళుత్వము. 5వది దయాళుత్వము. అయితే దయ కలిగిన వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడంట. ఇప్పుడు ఏమైపోతుందంటే రోమాపత్రికలో 1:30 అది ఎలా మార్చబడుతుందంటే నిర్దయ. దయ లేకుండా చేయడమే నిర్దయ. దయ లేకుండా చేయడమే. 6వది మంచితనం అంట. ఏంటి? 6వది మంచితనం అంట. ఈ మంచితనము ఎలా మార్చబడుతుందంటే చెడు చేసే విధంగా మార్చబడుతుందంట. ప్రసంగి 10:1 మంచితనము చెడు తయారయ్యేదానికి అవకాశం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, 7వది విశ్వాసము. విశ్వాసం ఏమవుతుంది? సందేహంగా మార్చబడుతుంది. నిజమే, నువ్వు సంఘానికి వెళుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు నీ జీవితంలో ఇది చేయలేదు? ఇది సందేహంగా మార్చబడుతుంది. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులారా. యాకోబు 1:6 ఈ మాట వ్రాయబడుతూ ఉంది. 8వది సాత్వికము. 8వది ఏంది? సాత్వికము. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మీరు చదివితే అధ్యాయం మొత్తంలో కనబడుతుంది. అది 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం చదవండి. అది జగడముగా మార్చబడుతుందంట. సాత్వికము. అయ్యా, ఇంతకుముందు ఈమె చాలా సాత్వికంగా ఉండేది, ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ఈమె అరవడం మొదలు పెడుతుంది, ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా గొడవేయడం మొదలు పెడుతుంది. 9వది ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము 9వది. ఇదేమవుతుంది? దురాశ. అంటే ఆశ లేకుండా జీవిస్తున్నారు. అంటే ఏ ఆశ? లోకములో ఉన్న ఆశ లేకుండా జీవిస్తున్న వారికి ఇప్పుడు దురాశ కలిగింది. ఏంటంటే ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తుందండి, లేదా 2 లక్షల జీతం వస్తుంది, ఇంకా సంపాదన కావాలి, ఇంకా నేను ఏదో సంపాదించాలి. ఒక ఇల్లు కొనుక్కున్నాను, కుదరదు, 2 ఇల్లులు కావాలి. ఒక స్థలం కొనుక్కున్నాను, కుదరలేదు, 2 స్థలాలు కావాలి. ఒక కేజీ బంగారం కొన్నాను, నాకు సరిపోదు, 2 కేజీలు కావాలి. కేజీ బంగారం ఆశ. సరే దేవుడు కూడా పోనీలే, ఆశపడుతుంది, 1 కేజీ ఇచ్చేద్దాం అంటాడు దేవుడు. 2 కేజీలు కావాలి. కేజీ అయిపోయింది టార్గెట్. కేజీ కొనేసాం, తూకం వేసాం, అబ్బా కేజీ 10 గ్రాములు ఉంది, అయినా పర్లేదు ప్రభా నీకు కొందా. ఇప్పుడు దురాశ ఏంటి? 2 కేజీలు కావాలి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారులారా, ఈ సమయంలో ఈ 9 రకాల పూతలు ఏమైపోతున్నాయి? గుంట నక్కలు చేరింగానే ఏమైపోతున్నాయి? ఇవేమైపోయినాయి? 9 రకాల పూతలు ఎలాంటివండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఏమైపోయాయండి? ఇప్పుడు నక్కలు, గుంట నక్కలు వచ్చేసిన తర్వాత దానికి వ్యతిరేక పదాలు తయారైపోయాయి. జాగ్రత్త కలిగి మనము జీవించాలి.
ద్రాక్ష కాలము, ద్రాక్ష చెట్టు పూత పట్టేటువంటి సమయము. మనలో ఉన్నటువంటి ఈ చెడ్డ గుణాలను, గుంట నక్కల్లాగా కనబడుతున్నటువంటి మనలో ఉన్నటువంటి ఈ చెడ్డ గుణాలను మనము తొలగించుకోగలిగితే ఈ ద్రాక్షవనం ఎలా తయారవుతుందండి? అందంగా తయారవుతుంది. ఎలా తయారవుతుంది? అందంగా తయారైన తర్వాత ఈ ద్రాక్ష చెట్టుని చూడడానికి అనేక మంది వస్తారు. అనేక మందిని ఈ పూత పట్టిన ద్రాక్ష ఏం చేస్తుంది? ఆకట్టుకుంటుంది, ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకున్న తర్వాత సంఘము విస్తరింప చేయబడుతుంది. సంఘములో అనేకమైనటువంటి పరిశుద్ధులుగా ఉన్నటువంటి అనేక మంది దేవుని వైపు చూడడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు ఆయన. ఏమంటాడంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో కాల్చివేయబడును. మంచి ఫలింపు కలిగిన తీగ ఎక్కడుంటుందండి? ఎక్కడుంటుంది? యజమానుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ ఆత్మీయ స్థితి ఎలాంటి జీవితంలో ఉందో, ఏ స్థితిలో ఉందో, నీ ఆత్మీయ స్థితి ఎలాంటి పరిస్థితుల్లోకి మార్చబడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 15వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే చదువుదాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వర్తమానము ద్వారా ఈ దినమున మనం బలపరచబడాలి. ఈ వర్తమానము ద్వారా సిద్ధపాటు కలిగిన క్రైస్తవులుగా మనము జీవించాలి. సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవ సంఘముగా దేవుని యొక్క సన్నిధిలో ఫలించి అభివృద్ధి చెందాలి. పూతతోనే ఆగిపోకూడదు. పూత ఏమవుతుంది? ఇప్పుడు ఫలింపు దయచేస్తుంది. ప్రభువా, ఈరోజు నీ సన్నిధికి వస్తున్నానయ్యా. నక్కలను నేను గుర్తుపట్టాలంటే వాక్యము చదవమని సేవకుని ద్వారా తెలుసుకున్నాను. ప్రభా, నువ్వు వాక్యము చదవకపోతే నక్కని కనిపెట్టలేవు. గుంట నక్కని కనిపెట్టాలంటే దేవునితో సహవాసం ఉంటే, ఒకవేళ ఎవరికైనా పరిగెత్తుకుంటా మీ అబ్బాయి కంటే లేదా మీ అమ్మాయి కంటే మంచి ఉన్నత ఉద్యోగం వచ్చిందని ఎవరిని వచ్చి ఆంటీ మీకు తెలుసా నాకు మంచి ఉద్యోగం వచ్చింది అని అంటే, అప్పుడు మనలో ఏమవుతుందండి? ఒక్కసారిగా మనసు వేదన కలుగుతుంది. అవునా? మా ఊడికి రాలేదే, వీడికి 2 లక్షల జీతం అంట, మా ఊడికి రాలేదే. ఏమైపోయింది? ఇప్పుడు గుంట నక్క బయటకు వచ్చింది. ఏమైంది? ఇప్పుడు గుంట నక్క బయటకు వచ్చింది. ఇగో నేనున్నాను అని బయటకు వచ్చింది. వా ప్రభువా, నా ప్రార్థన ఆలకించావు ప్రభువా, ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, కనికరించావు ప్రభువా, నీ కొందనాలు ప్రభువా, స్తోత్రం, రానన్నా నీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టగలడు. అంటే ఫలింపు జీవితంలో నిలబెట్టగలడు. జ్ఞాపకం చేస్తున్నాను, గుంట నక్కలు మనలోనే నివాసం ఉండి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అవి సిద్ధంగా ఉంటాయి. వాటిని మనం ఎదుర్కోవాలంటే ప్రతి నిత్యము దేవునితో సంబంధము కలిగి, ప్రతి నిత్యము దేవునితో సహవాసము కలిగి, ప్రతి నిత్యము సంఘముతో సహవాసము కలిగి, ప్రతి నిత్యము విశ్వాసులతో సహవాసము కలిగి జీవించాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ మార్చబడతాయి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అనంటే, ఈ శోధనలు సంఘానికే కాదు, క్రైస్తవ విశ్వాసకే కాదు, సేవకులుగా మాకు కూడా ఈ శోధనలు వస్తాయి. ఒకానొక సమయంలో నేను వేదన పడుతూ ఉన్నప్పుడు నేను ఈ పరిచర్య చేయలేనేమో. ఎందుకనంటే ఇందాకే నాకు చాలా దుఃఖం వచ్చింది సంఘము గురించి. ఏంటి ప్రభువా, వీళ్ళు ఇంత మీ కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను, వీరి కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను, వీరు నరకానికి వెళ్తే నాకేం వస్తుంది, వీరు స్వర్గానికి వెళ్తే నాకేం వస్తుంది, మీరు నాకు బాధ్యత ఇచ్చారు కదా ప్రభా, వీరి కొరకు ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే కూడా వాక్యానికి సిద్ధపడుతున్న సమయంలో కూడా సంఘంలోకి ఎవరు రాలేదు ప్రభా, వీరిలో ఇంత నిర్లక్ష్యమా అని నాకు చాలా దుఃఖం వేసింది. చాలా దుఃఖం వేసి ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకానొక సమయంలో నాకు అనిపించింది, ఏంటి ఈ సంఘం దగ్గర దేవుడు అద్భుతమైన మర్మాలు మాట్లాడుతుంటే కూడా వీరిలో ఏంటి ఈ విభేదాలు, ఏంటి ఇంకా వీరిలో ఎందుకు వస్తున్నాయి ఈ విభేదాలు ఏంటి? ఆ విభేదాలు ఉంటే సేవకుని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవచ్చు కదా. అయ్యా, నాకు ఈ వ్యక్తి మీద ఇలాంటి భావం ఉంది, నాకు ఈమె మీద ఇలాంటి అభిప్రాయం ఉంది పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారు సమావేశపడతాడు కదా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాడు కదా పాస్టర్ గారు, ఇద్దరితో కలిసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, అందరం కలిసి దేవుని సన్నిధిలో మోకరించి కొంచెం సేపు మనసు విప్పి మాట్లాడుకుంటాం కదా. సంఘానికి దూరమైపోవడం వల్ల, సంఘాన్ని విడిచిపెట్టడం వల్ల, సహవాసాన్ని విడిచిపెట్టడం వల్ల నీ ఆత్మీయ జీవితము పతనం అయిపోతుంది.
నీ కొరకు రక్తము కార్చిన క్రీస్తు వేదన పడుతున్నాడు. తిరిగి ఈ పూత జారిపోతుంది, తిరిగి ఈ పూత వెళ్ళిపోతుంది అని దేవుడు వేదన పడుతున్నాడు. ఎందుకో నాకు తెలియని వేదన. ఇంకా మనలోనే ఈ విభేదాలు, ఇంకా మనలోనే ఇటువంటి మాటలు, ఇటువంటి క్రియలు ఉంటే మనం ఈ లోకం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఇందాక మీకు చెప్పాను నా మాట, గంటకి 4 హత్య గావించబడుతున్నారట క్రైస్తవులు. ఇంకా నువ్వు కొట్టుకుంటున్నావు సంఘములో, నువ్వు ఇంకా క్షేమకరమైన స్థితిలో ఉంటే నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని ఇలాగే నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. కానీ రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయట్లా. సంఘములో నుంచి వెళ్ళిపోయిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. సంఘములకు రాకుండా దూరంగా ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి అనేకులు దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేయట్లేదు. నువ్వు ఎవరిదండి తప్పు? పూత రాలిపోతుంది. పూత రాలిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? సంఘము చెదరిపోతుంది, సంఘము పాడైపోతుంది. భారము కలిగి ప్రార్థన చేయాలి, బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో మసలుకోవాలి. ఈరోజు ప్రార్థన సమయాన్ని మీరందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోలేరా? సంఘంలో 365 రోజులు కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోలేరా? మీకు సమయం ఉంటే ప్రతిరోజు సాయంత్రం కూడుకోండి. ప్రతిరోజు సాయంత్రం దేవుని సన్నిధికి రండి. 6 గంటలకు వచ్చి కూర్చోండి. తాళాలు తీయమని చెప్పండి, కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. వరుసగా చుట్టూ కూర్చోండి, 4 పాటలు పాడుకోండి, ప్రార్థన చేయండి. దేశం కొరకు ప్రార్థన చేయండి, మిషనరీల కొరకు ప్రార్థన చేయండి. దేశంలో దేవునికి విరోధమైన శాసనాలు చేసినటువంటి ఆ శాసనాలు దేవుడు కొట్టివేయలాగా ప్రార్థన చేయండి. క్రైస్తవుల్లో నామకార్థంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. బయట చదువుతున్న మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. సంఘానికి వెలుపట జీవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. విశ్వాస జీవితంలో భ్రష్టులైపోతున్న సేవకుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎన్ని ఉన్నాయండి మనకి ప్రార్థన చేయాలంటే? ఎన్ని అంశాలు ఉన్నాయి మనకి ప్రార్థన చేయాలంటే? సహవాసం ఎందుకో తెలుసా? మనల్ని బలపరచడానికి. సహవాసం ఎందుకో తెలుసా? మనల్ని ఉజ్జీవములోకి నడిపించడానికి. ఈ సహవాసము కలిగి క్రైస్తవ సంఘము మెలకువ కలిగి జీవించగలిగితే నక్కలు పడ్డ గుంట నక్కలున్న మనల్ని ఏం చేయలేవు. మనము ఫలించి ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు మనము ఎదురు చూసేవారముగా ముందుకి కొనసాగి వెళ్ళగలము. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మాతో మీరు మాట్లాడారయ్యా. మాలో ఉన్న లోపాలేంటో మీరు ఎత్తి చూపించారు దేవా. ఇంకా నాయన మాలో ఉన్న లోపాలు తీసివేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. నక్కలను, గుంట నక్కలను పట్టుకొని అయ్యా నా తండ్రి పట్టుకుందాం రమ్మని మీరు మాట్లాడుతున్నారు దేవా. వాటిని మేము తొలగించి వేయడానికి కృప చూపించండి. సంఘము పచ్చని అయ్యా తోట వలె ఎదుగుతూ ఉన్న సమయంలో దేవా నాయన, మా సంఘము దేవా అద్భుతమైన రీతిగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవా నాయన, సంఘములోకి దేవా నక్కలు, గుంట నక్కలు ప్రవేశించి ఉంటే తొలగించి వేయండి దేవా. మాలో అతిశయపు ఆత్మలుంటే తొలగించి వేయండి దేవా. మాలో విభేదాలుంటే తీసివేయండి నాయన. అయ్యా మాలో ద్వేషాలుంటే తీసివేయండి నాయన. మేమందరము ద్రాక్షవల్లి అయినటువంటి మీలో అంటుకట్టబడి దినదినము మేము ఫలించి అభివృద్ధి చెంది మీరు రాకడ కొరకు ఎదురు చూసి దేవా అట్టి ఫలాన్ని దయచేసినటువంటి మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృప చూపించమని దేవా ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.